Hello friends, today we're gonna discuss about a reasoning topic called as about family relation related type questions. అంటే ఈ టైప్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం ఎప్పుడైనా ప్లేస్మెంట్ డ్రైవ్ కానీ లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ బ్యాంక్ కానీ ఇంకా రైల్వే కానీ ప్రతి ఎగ్జామ్లో ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను చెప్పే మెథడ్లో మీరు కూడా ఫాలో అవుతే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి అసలు ప్రాబ్లమే ఉండదు. అంటే ఈ మెథడ్ నేనేం కొత్తగా కనిపెట్టలేదు, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన మెథడే. దాన్ని మీకు చాలా అర్థమయ్యే విధంగా చెప్తాం. ఫస్ట్ మనం ఏ విధంగా నేర్చుకోబోతున్నాం, ఆ మెథడ్ పేరు ఏంటంటే అది ఫ్యామిలీ ట్రీ మెథడ్. దీంట్లో మనం కొన్ని రూల్స్ పాటిద్దాం. ఆ రూల్స్ ఏంటంటే, ఇప్పుడు పర్సన్ మేల్ అయ్యాడనుకో, అతనికి స్క్వైర్ సింబల్, ఫీమేల్ అయితే సర్కిల్, అండ్ బ్రదర్ సిస్టర్ రిలేషన్ మెన్షన్ చేయాలన్నా, లేక సిస్టరు బ్రదరు మెన్షన్ చేయాలన్నా మనం సింగిల్ లైన్తో మెన్షన్ చేస్తాం. అదే సిస్టర్ బ్రదర్ అయినా సింగిల్ లైన్. ఇక్కడ చూస్తే మీరు బ్రదర్ సిస్టర్ కాబట్టి బ్రదర్కి నేను స్క్వేర్ ఇచ్చాను. ఎందుకు? మనం మెయిల్కి స్క్వేర్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి. అలాగే ఇప్పుడు హస్బెండ్ వైఫ్కి ఇలా డబుల్ సింబల్ చేస్తాం, సరేనా? ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్ ఎలా సాల్వ్ చేస్తానో ఒకసారి చూడండి, ఇంకొక క్లియర్ ఐడియా వస్తుంది. అంటే ఈ ప్రాబ్లమ్ని ఎలా మనం ట్యాకిల్ చేయొచ్చు అని. మనం ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసాం కదా, రూల్స్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలని. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను సాల్వ్ చేసి చూపిస్తాను. ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే మీకు కూడా చాలా ఈజీగా మీరు కూడా ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న క్వశ్చన్ ఎస్ఎస్సి CGL 2024 Tier 1లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇక్కడ చూస్తే, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is the son of B. A minus B means A is the sister of B. A into B means A is the brother of B. And A divided by B means A is the mother of B. ఇలా 4 కండిషన్స్ ఇచ్చాడు. ఆ కండిషన్స్ బేస్ చేసుకొని మనము Pకి T ఎలా రిలేటెడ్ అవుతాడో చెప్పాలి. ఆ కండిషన్, వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి? ఇది P డివైడెడ్ బై Q ఇంటూ R మైనస్ M ప్లస్ T అయితే Pకి T ఏమవుతాడు మనం చెప్పాలి. కింద ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ చూద్దాం. P డివైడెడ్ బై Q అంటే ఏంటి? P ఇక్కడ చూడండి, A డివైడెడ్ బై మీన్స్ A ఈజ్ ద మదర్ ఆఫ్ B. P డివైడెడ్ బై Q అంటే P ఈజ్ ద మదర్ ఆఫ్ Q. P మదర్ అయితే ఏమవుతుంది? ఫీమేల్ కదా మదర్ అంటే, కాబట్టి మనం సర్కిల్ ఇవ్వాలి. మదర్ అంటే Q కంటే P పెద్ద కదా, కాబట్టి మనం Qని కింద రాసుకుందాం. కాకపోతే Q సన్నో డాటరో మనకి తెలియదు, ఆ జెండర్ మనకి తెలియదు, కాబట్టి అలా వదిలేద్దాం. ఇక్కడ చూస్తే Q ఇంటూ R అంటే A ఇంటూ B అంటే ఏమని? A ఇస్ ద బ్రదర్ ఆఫ్ B అని. ఇక్కడ Q ఇంటూ R అంటే Q ఈస్ ద బ్రదర్ ఆఫ్ R అని. ఆర్కి Q బ్రదర్ అంటే మేల్, కాబట్టి అప్పుడు మనకు Q జెండర్ తెలిసింది.
మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బ్రదర్ అండ్ సిస్టర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ అండ్ బ్రదర్ కానీ సింగిల్ లైన్ రిప్రజెంట్ చేస్తాం ఆర్. ఇప్పుడు నెక్స్ట్ ఆర్ మైనస్ ఎం. ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఏమని, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అంటే ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం. ఆర్ సిస్టర్ అయితే ఆమె జెండర్ ఫీమేల్ కదా, అప్పుడు మనం సర్కిల్ యూజ్ చేస్తాం. అలాగే సింగిల్ లైన్ రిప్రజెంట్ చేసి ఎం చెప్తాం. కానీ ఎం యొక్క జెండర్ మనకి ఇంకా తెలియదు. నెక్స్ట్ చూస్తే ఎం ప్లస్ టీ అంటే ఏమని, ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అని, ఎం ప్లస్ టీ అంటే ఎం ఈజ్ ద సన్ ఆఫ్ టీ అని. అంటే ఎం సన్ ఆఫ్ టీ, సన్ కాబట్టి ఎం మేల్ కాబట్టి మనం స్క్వేర్ ఇచ్చాం. టీ ఎం కంటే పెద్దవాడు కదా కాబట్టి పైన రాస్తాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మదరు, ఏమో టీకి సన్ అంటే పీటీ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్. ఇక్కడ వైఫ్ కాబట్టి టీ హస్బెండ్ అవుతాడు. ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు పీ అంటే పీకి టీ ఏమవుతాడు, పీకి టీ ఏమవుతాడు, హస్బెండ్ అవుతాడు కదా. కాబట్టి ఆప్షన్ హస్బెండ్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మీకు ఒకవేళ ఇది బాగా అర్థమైంటే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు రావడానికి నేను ట్రై చేస్తాను. ఈరోజుకి అంతే. థ్యాంక్స్. బాయ్.